హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఆమ్, ఆ, లీజ్ అసెంచర్ రైట్స్ లెబిలిటీస్ అండ్ టర్మినేషన్లో సెకండ్ వన్ టాపిక్ మోడ్స్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ లీజ్ అంటే ఏమిటో మనము తెలుగులో టుడే తెలుసుకుందాము. మోడ్స్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ లీజ్ అంటే లీజ్ రద్దు పద్ధతులు. లీజ్ రద్దు అంటే లీజు ఒప్పందం ముగింపు లేదా ముగింపు. లీజ్ వ్యవధి సహజంగా ముగియడము ద్వారా లేదా అంగీకరించిన వ్యవధికి ముందే లీజును ముగించే కొన్ని చర్యల ద్వారా లీజ్ రద్దు అనేక విధాలుగా సంభవించవచ్చు. ప్రతి ఒక్కటి నిర్దిష్ట వినాదాలు, విధానాలు మరియు పరిణామాలతో ఉంటుంది. లీజ్ రద్దు యొక్క వివిధ రీతులు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లీజ్ గడువు ముగింపు. సహజ గడువు అంటే లీజు ఒప్పందంలో పేర్కొన్న వ్యవధి లేదా పదం ముగింపులో లీజ్ స్వయంచాలకంగా ముగిస్తుంది. ఉదాహరణకు లీజు 1 సంవత్సరం అయితే లీజుదారు మరియు లీజుదారు మధ్య పరస్పర ఒప్పందం ద్వారా పునరుద్ధరించబడకపోతే 1 సంవత్సరం వ్యవధి తర్వాత అది స్వయంచాలకంగా ముగుస్తుంది. లీజును పునరుద్ధరించడానికి లేదా పొడిగించడానికి వారు అంగీకరిస్తే తప్ప ఇరుపక్షాల నుండి ఎటువంటి తదుపరి చర్య అవసరం లేదు. సెకండ్ వన్ పరస్పర ఒప్పందం సమితి ద్వారా రద్దు. లీజుదారు మరియు లీజుదారు ఇద్దరు లీజ్ గడువు ముగిసేలోపు లీజును ముగించడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. పరిస్థితులలో మార్పులు లేదా పరస్పర సౌలభ్యం వంటి వివిధ కారణాల వల్ల ఇది జరగవచ్చు. రద్దు పరస్పర సమ్మతిపై ఆధారపడి ఉంటుంది మరియు తరచుగా అధికారిక ఒప్పందం లేదా లీజుకు సవరణలో నమోదు చేయబడుతుంది. భవిష్యత్తులో ఏవైనా చట్టపరమైన వివాదాలను నివారించడానికి ఈ రకమైన రద్దును వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి. థర్డ్ వన్ నిష్క్రమించడానికి నోటీస్ ద్వారా రద్దు. లీజును రద్దు చేయడానికి పార్టీలలో ఎవరైనా మరొక పార్టీకి నోటీస్ ఇవ్వడం ద్వారా రద్దు చేయవచ్చు. నోటీస్ వ్యవధి సాధారణంగా లీజు ఒప్పందంలో పేర్కొనబడుతుంది మరియు ఇది లీజు రకాన్ని బట్టి మారవచ్చు. సెకండ్ వన్ ఆవర్తన లీజుల కోసం నెలవారీ వార్షిక లీజుదారు లేదా లీజుదారు అద్దె వ్యవధి ముగిసేలోపు నోటీస్ ఇవ్వాలి. ఉదాహరణ నెలవారీ లీజులో ఒకే నెల నోటీసు. నెక్స్ట్ వన్ స్థిరకాల లీజుల కోసం లీజుకు ముందస్తు రద్దును అనుమతించే నిర్దిష్ట నిబంధనల ఉంటే తప్ప నోటీస్ అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ నోటీస్ ఫార్మాట్ లీజును ముగించే ఉద్దేశాన్ని మరియు లీజ్ ముగిస్తే తేదీని సూచిస్తూ నోటీస్ వ్రాతపూర్వకంగా ఉండాలి. నిష్క్రమించడానికి నోటీస్ ఉదాహరణలు నెలవారీ లీజు అద్దెదారు ఆస్తిని ఖాళీ చేయడానికి ముందు 1 నెల నోటీసు ఇవ్వాలి. వార్షిక లీజు అద్దెదారు లేదా ఇంటి యజమాని గడువు ముగిసే ముందు సాధారణంగా 1 నెల లేదా అంతకంటే ఎక్కువ ముందు నోటీస్ అందించాలి. ఫోర్త్ వన్ పునరుద్ధరణ కోసం ఎంపికతో లీజ్ గడువు. కొన్ని లీజులలో లీజ్ వ్యవధి ముగింపులో పునరుద్ధరణ కోసం ఒక ఎంపిక ఉంటుంది. లీజుదారు ఈ ఎంపికకు ఉపయోగించకూడదని ఎంచుకుంటే వ్యవధి ముగింపులో లీజును ముగించవచ్చు. నెక్స్ట్ వన్ పేర్కొన్న సమయ వ్యవధిలోపు పునరుద్ధరణ ఎంపికను ఉపయోగించకపోతే లీజ్ సహజ గడువు ద్వారా ముగుస్తుంది. ఫిఫ్త్ వన్ నిబంధనల ఉల్లంఘన ద్వారా రద్దు జప్తు. అద్దెదారు లేదా అద్దెదారు లీజ్ నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత పక్షం లీజును రద్దు చేసే హక్కును కలిగి ఉండవచ్చు. నెక్స్ట్ వన్ అద్దెదారు ఉల్లంఘన సాధారణ ఉల్లంఘనలలో అద్దె చెల్లించకపోవడం, అనుమతి లేకుండా ఆస్తిని సబులేటుకు ఇవ్వడం, ఆస్తికి నష్టం కలిగించడం లేదా లీజు ఒప్పందంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించడం వంటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ అద్దెదారు ఉల్లంఘన లీజుదారు ఆస్తిని నిర్వహించడంలో విఫలమవ్వడం లేదా అంగీకరించిన సేవలను అందించకపోవడం ద్వారా లీజును ఉల్లంఘించవచ్చు. జప్తు ప్రక్రియ అంటే ఏమిటి అంటే ఉల్లంఘనను క్లెయిమ్ చేసే పార్టీ సాధారణంగా ఉల్లంఘన గురించి నోటీస్ జారీ చేయాలి. ఉల్లంఘనను
పరిష్కరించడానికి వారికి ఒక నిర్దిష్ట వ్యవధిని ఇవ్వాలి. అండ్ పేర్కొన్న వ్యవధిలో ఉల్లంఘనను పరిష్కరించకపోతే ఉల్లంఘించని పార్టీ లీజును ముగించవచ్చు. సిక్స్త్ వన్, లీజు సరెండర్ అంటే ఏమిటి అంటే, లీజుదారుడు గడువు ముగిసేలోపు స్వచ్ఛందంగా లీజును వదులుకున్నప్పుడు లీజు యొక్క సరెండర్ జరుగుతుంది. సరెండర్ ఈ కింది విధంగా ఉండవచ్చు. ఏమేమి అంటే, ఎక్స్‌ప్రెస్ సరెండర్ అంటే 2 పార్టీలు లీజులు ముందుగానే ముగించడానికి స్పష్టంగా అంగీకరించినప్పుడు ఇది జరుగుతుంది. ఇది సాధారణంగా అధికారిక ఒప్పందం ద్వారా జరుగుతుంది. అండ్ సూచించిన సరెండర్ అంటే ఏమిటి అంటే, ఈ సందర్భంలో లీజుదారుడి చర్యలు వారు లీజును వదులుకున్నారని సూచిస్తాయి. అంటే లీజుదారుడు ఆస్తిని ఖాళీ చేసినప్పుడు మరియు కీలను అద్దెదారునికి తిరిగి ఇచ్చే ఉద్దేశం లేకుండా. సరెండర్ సాధారణంగా లీజు ఒప్పందం ప్రకారం తదుపరి బాధ్యతల నుండి అధికారిక విడుదల తర్వాత జరుగుతుంది. సెవెంత్ వన్, ఆస్తి నాశనం, లీజు నిరాశ. లీజుకు తీసుకున్న ఆస్తి నాశనం చేయబడిన లేదా దెబ్బతిన్నా అది ఉపయోగానికి అనర్హమైనది అనర్హమైనది అయ్యేంత వరకు లీజును రద్దు చేయవచ్చు. ఇది సాధారణంగా అగ్ని, ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తిని నివాసయోగ్యంగా లేదా నిరుపయోగంగా మార్చినప్పుడు జరుగుతుంది. ఆస్తి బదిలీ చట్టం 1882 అటువంటి పరిస్థితులలో లీజు రద్దును గుర్తిస్తుంది మరియు లీజుదారుడు విధ్వంసం జరిగిన సమయం నుండి అద్దె చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. మరియు కొన్ని సందర్భాల్లో ఆస్తి నాశనమైతే లీజుదారుడు బాధ్యత వహించారని లీజ్ పేర్కొనవచ్చు. ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఫోర్స్ మెజ్యూర్ నిబంధనలు. ఎయిత్ వన్, కోర్టు ఆదేశం ద్వారా తొలగింపు. కోర్టు ఆదేశం రద్దు చేయవచ్చు. అద్దెదారుని తొలగించడానికి చట్టపరమైన చర్య ప్రారంభించినప్పుడు లీజును రద్దు చేయండి. సాధారణంగా అద్దె చెల్లించకపోవడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా లీజు ఒప్పందం యొక్క ఇతర ఉల్లంఘనల కోసం. తొలగింపు ప్రక్రియలో లీజుదారుడు కోర్టులో స్వాధీనాన్ని తిరిగి పొందడం కోసం దావా వేయడం జరుగుతుంది మరియు లీజుదారుడు లీజు నిబంధనలను లేదా కోర్టు తీర్పును పాటించకపోతే కోర్టు తొలగింపు ఉత్తర్వులను జారీ చేయవచ్చు. తొలగింపుకు కారణాలు వీటిలో ఉండవచ్చు: అద్దె చెల్లించడంలో వైఫల్యం మరియు ఆస్తిని చట్టవిరుద్ధంగా సబ్లెట్ చేయడం మరియు లీజు నిబంధనలు మరియు షరతుల ఉల్లంఘన. నైన్త్ వన్, లీజుదారుని దివాలా తీయడం లేదా దివాలా తీయడం. అద్దెదారు దివాలా తీసినట్లు లేదా దివాలా తీసినట్లు ప్రకటించబడితే లీజును దివాలా తీసిన ట్రస్టీ లేదా కోర్టు ఆదేశం ద్వారా రద్దు చేయవచ్చు. లీజుదారుడు లీజు రద్దు కోసం లేదా లీజుదారుడి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి కోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th వన్, లీజుదారు ఆస్తిని వదిలివేయడం. లీజుదారునికి తెలియకుండా ఆస్తిని వదిలివేస్తే లేదా చెల్లుబాటు అయ్యే కారణంగా లేకుండా పొడిగిన కాలానికి అద్దె చెల్లించడం ఆపివేస్తే లీజుదారుడు దీనిని లీజు రద్దుగా పరిగణించవచ్చు. ఈ పరిత్యాగాన్ని లీజు యొక్క సూచిత తొలగించడం లేక పరిగణించవచ్చు. 11th వన్, ఇష్టానుసారంగా అద్దె ముగింపు. ఇష్టానుసారంగా అద్దెకు తీసుకున్న సందర్భాలలో లీజుదారుడు ఎప్పుడైనా లీజును రద్దు చేయవచ్చు. ఇది సాధారణంగా స్థిర వ్యవధి లేదా నోటీసు వ్యవధి లేకుండా మరింత అనాధికారిక ఏర్పాటు మరియు దీనిని నోటీస్ ఇవ్వడం ద్వారా ముగించవచ్చు. లీజు రద్దు పద్ధతుల సారాంశం. ముగింపు విధానం వివరణ. ముగింపు విధానం లీజుదారుని తొలగించాలని కోర్టు ఆదేశిస్తుంది, లీజును రద్దు చేస్తుంది. వివరణ లేదు. ముగింపు విధానం లీజుదారు దివాలా. వివరణ ముగింపు విధానం ఏంటి అంటే, లీజుదారు దివాలా లేక దివాలా. వివరణ, లీజుదారు దివాలా లేదా దివాలా లీజు రద్దుకు దారి తీయవచ్చు. ముగింపు విధానం వదిలివేయడం. వివరణ, లీజుదారు ఆస్తిని వదిలివేస్తాడు లేదా ఎక్కువ కాలం పాటు అద్దె చెల్లించడం మానేస్తాడు. ముగింపు విధానం ఇష్టానుసారం అద్దె ముగింపు
వివరణ: ఇష్టానుసారం అద్దెదారుల నోటీసు లేకుండా లీజు ఎప్పుడైనా ముగిస్తుంది. ముగింపు: లీజు రద్దు అనేది లీజుదారు మరియు లీజుదారు ఇద్దరూ అంగీకరించిన నిబంధనలపై ఆధారపడి, అలాగే ఒప్పంద ఉల్లంఘన, పరస్పర అంగీకారం లేదా లీజు వ్యవధి గడువు ముగియడం వంటి బాహ్య కార్య కారకాలపై ఆధారపడి అనేక విధాలుగా సంభవించవచ్చు. ఈ ప్రక్రియ లీజు ఒప్పందం ద్వారా నిర్వహించబడుతుంది మరియు రద్దు కోసం నిర్దిష్ట నిబంధనలను అర్థం చేసుకోవడం, 2 పార్టీలు వారి హక్కులు మరియు బాధ్యతల గురించి తెలుసుకున్నాయని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. హాయ్ హాల్ హాయ్ హాల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.